ఫ్రెండ్స్ నేటి మనం పప్పు రొట్టె చేపియము. పప్పు రొట్టెకు 1 టంబ్లర్ ఉప్పుడు బియ్యం, 1 టంబ్లర్ పచ్చి బియ్యం, కుడుం బియ్యం, ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం వచ్చి మామరచే బియ్యం. దీన్ని నానబెట్టి కడిగి ఎత్తి పెట్టిండేమో. దాని అర మూడి தேங்காய் திரி வெஞ்ச நூறு வந்துட்டு దీనికి మనం 50 కందిపు ఉడకబెట్టి పెట్టిండాము. కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టి దీన్ని 3 విసులు ఉడిచి ఉడకబెట్టి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను మనం నైస్గా నూరపోయాము. బియ్యంను టెంకాయను ఈ మరి నైస్గా రుబ్బుకోవాలి. నైస్గా రవ్వ దోశ మరి నీట్గా కరిగించుకోవాలి. రుబ్బేసి కందిపుగా కొంచెం పసుపొడి వేసి 3 విసులు ఉడియాలి. దోశ ఇప్పుడు వేడి చేసా. దీంట్లో ఇప్పుడు మనం పప్పు రొట్టె దోశ పోస్తున్నాము. కొంచెం నూనె నీరు రాసేసి దాంట్లో చుట్టి పోయాలి. ఈ మరి పోసి 1 సైడ్గా కాల్చాలి. దోశని 1 సైడ్గా కాల్చాలి. మూసి పెట్టి 1 సైడ్గా కాల్చాలి. ఇప్పుడు ఈ మరి 1 సైడ్గా కాల్చి ఇట్లా ఎత్తుకోవాలి. ఇప్పుడు మన ఈ దోశని కుటిగా పిచ్చి వేసుకోవాలి. కుటిగా పోసి పెట్టుకోవాలి. దీన్ని మనం కుటిగా పిచ్చి వేసుకోవాలి. పిచ్చి వేసి వెనాగా మనం తాలింపు పెట్టాలి. ఆవాలు ఇప్పుడు మసాలా తీస్తే దీనిలో మనం తాలింపు ఎత్తి పెట్టిండే 2 ఎండుమిరకాయ, 2 పచ్చిమిరకాయ కొంచెం తరింపాలి. కొంచెం పెరుగాయంలో వేసుకుంటాం తాలింపు. ఇప్పుడు కూడా పెట్టిన కందిని ఈ తాలింపు పప్పు నీళ్ళు ఇలా పోసేసి దీనికి కావాల్సిన ఈ పప్పుకు కావాల్సిన ఉప్పు వేయాలి. పిండికి దోశకు ఉప్పు తనిఖీ వేసాయా. ఇప్పుడు దీనికి కావాల్సిన ఉప్పు వేసాయా. దీంట్లో కొంచెం పురుగు మిగిలిపోయాలి. ఒకే మరి కలపెట్టి విడిచేసి దీని అసలు పుల్లు వచ్చేటప్పుడు మన దోశని పోసి కలపెట్టాలి. మరి నస పుల్లు వచ్చినానికి అలా ఈ దోశని పోసి కలపెట్టుకోవాలి. ఒకే మరి కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకే మరి కలపెట్టాలి. పప్పు రొట్టె రెడీ అయ్యి ఒకే మరి కలపెట్టాలి. ఈ పప్పు రొట్టెకి మనం క్యారెట్ సాలడ్ పెట్టి ఎత్తుండిమిండ మాంగా బద్దలు క్యారెట్ సాలడ్ ఇట్లా పెట్టి ఎత్తుండిమిండ దానికి కరెక్டாக மேட்ச் ஆகணும். உள்ள டேஸ்ட்டாக ஆகணும். சத்துள்ளது வேறு சேர்ச்சுண்ட ஃப்ரெண்ட்ஸ். ஓகே பாய்.